శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 18వ తేదీ మార్చ్ 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉంది. మనం ఈ మధ్య కాలంలో ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అద్భుతమైన కాలం నడుస్తోంది అని. జీవిత ఆశయం నెరవేరేటటువంటి కాలం నిజం చెప్పాలంటే. మరి ఇలాంటి కాలంలో ఇంత మంచిగా జరిగిపోతోంది, మాకు బాగా జరుగుతోంది అని చెప్తున్నారు కదా, ఇబ్బందులు ఏమీ లేవా అంటే, రాబోయే 15 రోజుల్లో ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి మీకు కొంచెం ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. అయితే ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. మీకు అనేక విధాల లాభము కలిగించే అంశాలే ఉన్నాయి. లాభస్థానంలో కూడా శనిగారి యొక్క స్థితి ఉంది. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నట్లుగానే అద్భుతమైన గ్రహస్థితులే ఉన్నాయి. మంచి ఫలితాలు ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు కానీ, మీ మాట తీరు కానీ, మీ మన్నన కానీ, సుఖ సంతోషాలు కానీ, ధైర్య సాహసాలు కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, అలాగే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కానీ, దైవ సేవ చేయడం కానీ, దైవ కార్యాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇబ్బందికరమైన అంశం వ్యయస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. కాబట్టి ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి, చాలా చాలా అనుకూలతలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలియచెప్పాలి. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి వ్యయంలోకి వెళ్ళిపోతుంది. ఏలినాటి శని ప్రారంభం అవబోతోంది. ఇన్ని గ్రహాలు 6 గ్రహాల యొక్క కలయిక జరగబోతోంది ఈ నెలాఖరికి. కాబట్టి ఈ ఈ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే భార్యాభర్తల అనుకూలత మధ్య జాగ్రత్త తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చెయ్యాలి అనుకునే వారికి ఆ సమయంలో వెళ్ళాలి, ఇంకొక 10 రోజుల తర్వాత మేము విదేశాలు వెళ్తామండి అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనము ఖర్చు విషయంలో విపరీతమైన ధనము ఖర్చు అవుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి అంశము. అదుపు చేసుకోండి, పొదుపు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాల దానము, ధర్మము, పూజ, ప్రార్థన, భగవంతుని యొక్క ఆలయ దర్శనము, వీటిని పాటించండి. శుభకరంగా ఉండండి, అభివృద్ధి మార్గంలో ఉండండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. లాభస్థానము కానీ, రాశి కానీ, అలాగే షష్ఠస్థానం కానీ చాలా చాలా యోగిస్తున్నాయి. ఇంత యోగవంతమైనటువంటి కాలంలో ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఎన్ని రకాల లాభాలు వస్తాయంటే, మీకు వస్త్ర లాభాలు ఉంటాయి. కుటుంబ రీత్యా ఐకమత్యం ఉండి ఆ కృషి మీకు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అలాగే సంతాన రీత్యా బాగుంటుంది. సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఎవరికైనా వివాహాది శుభకార్యాలు కుదరాలంటే కుదురుతాయి. యజ్ఞయాగాదులు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. శుభకార్య నిర్వహణ చాలా బాగా చేస్తారు. మీ సమర్థత అందరికీ నచ్చుతుంది. పబ్లిక్ రిలేషన్స్ మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. మీకు జీవితాశయం నెరవేరుతుంది. అద్భుతమైనటువంటి కాలం. ఇన్ని గ్రహాలు ఈ రాశుల్లో ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి చాలా చాలా మంచి జరుగుతోంది. మంచి సంతృప్తితో ఉన్నారు, అలాగే ఉంటారు. భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయండి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలతలు చాలా చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత వీళ్ళు సంతాన పరంగా ఓర్పు కలిగి ఉండాలి. స్థాన చలన పరంగా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఖర్చుల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అనుకూలతల మధ్య ఓర్పు కలిగి ఉండాలి. ఇలా మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్న కారణం చేత ఒక దీక్ష భూని మీరు హనుమాన్ దీక్ష కానీ, లేదా నవగ్రహాల దీక్ష కానీ, ఇలా ఏదో ఒక దీక్ష భూని ప్రతినిత్యము క్రమం తప్పకుండా ఆ నియమాలు పాటించుకుంటూ మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని మరొకసారి తెలియజేస్తున్నాను. దశమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా మిమ్మల్ని కొంచెం మానసిక వేదనకి గురి చేస్తుంది. ఉద్యోగ రీత్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కాలము. ఓర్పు కలిగి ఉండండి. దాన ధర్మాలు చెయ్యండి. నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అద్భుతమైన కాలం అనే చెప్పాలి. గురువుగారి యొక్క లాభస్థాన సంచారము మాటలైన విషయం కాదది.
అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి మీద గురువు గారి దృష్టి ఉండడం కూడా అద్భుతం. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా చాలా బాగుంది. రెండు పెద్ద గ్రహాల యొక్క శుక్రాచార్యుల వారు కానీ గురువు గారు కానీ ఈ రెండు పెద్ద గ్రహాలే, ఈ రెండు శుభగ్రహాలే. ఇవి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. శుక్రాచార్యుల వారికి కేతువు దృష్టి ఉంది, గురువుగారు కూడా కేతువు పైన దృష్టి పెడుతున్నారు. ఇంకా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, పెళ్ళిళ్ళు పేరంటాలలో పాల్గొంటారు. అలాగే వేద విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఈ వేదాధ్యయనం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విద్యలు. ఇటువంటి విద్యల్లో ఉన్న వారందరూ కూడా చాలా ప్రశాంతత కలిగి ఉంటారు, ఉన్నత స్థానానికి వెళ్తారు. గురువుగారి యొక్క లాభస్థాన సంచారము అంత గొప్పగా ఉండబోతోంది. పైగా కర్కాటక రాశిలో వారు ఉచ్చ పొందుతారు. అటువంటి ఉచ్చ పొందే రాశి దిశగా లాభస్థాన సంచారం అయిపోబోతోంది. వ్యయంలోకి వచ్చేసినప్పటికీ ఇంకొక నెల 15 రోజుల కాలంలో ఆ వారి యొక్క దిశ గమనం అంతా కూడా తన ఉచ్చ వైపు ఉంటుంది. కాబట్టి అనేక విధాల కూడా ఆ యొక్క ఉచ్చ కారణం చేత, ఆ ప్రభావం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. చక్కటి సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. అష్టమ స్థాన శని సంచార దోషం కూడా వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత ఈ నెలాఖరికి ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే నవగ్రహ హోమం చేసుకోండి. మరిన్ని విధాలుగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. శుభం. సింహరాశి వారికి అనుకూలతలు అనేవి ఏమన్నా గ్రహాల వల్ల మనకి కనిపిస్తున్నాయా అంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒక చంద్రగ్రహ ప్రభావం బాగుంది, కుజగ్రహ ప్రభావం బాగుంది, ఇక శుక్రాచార్యుల వారి ప్రభావం బాగుంది. అయితే శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, అలాగే రవి రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే. కాబట్టి ఒకసారి మీరు నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అష్టమ స్థానంలోనే ఏర్పడుతోంది ఈ గ్రహాల కలయికంతా. అలాగే ఈ నెలాఖరులో వచ్చేటటువంటి షష్టగ్రహ కూటమి మీకు అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, నవగ్రహ హోమం చేసుకోండి. మనశ్శాంతితో ఉంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, అనుకోని విధంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం కూడా కొంచెం తృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. వాహనాల రాకపోకలు బాగుంటాయి, ప్రయాణాలు బాగుంటాయి, ఇత్యాదివన్నీ బాగున్నాయి. మిగతా విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఏమైనా ఉన్నాయా అంటే ఇటు శనిగారి ప్రభావం ఉంది, అటు గురువుగారి ప్రభావం ఉంది. మరి ఈ రెండు గ్రహాల ప్రభావమే సరిపోతుందా అంటే అత్యద్భుతంగా సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక విశేషాంశము మరొక 15 రోజుల్లో జరగబోతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు చేసుకుంటే మీకు ఫలితాలు కూడా చాలా బాగా వచ్చేటట్టుగా వీరు అనుగ్రహిస్తున్నారు. దేవుడు వరం ఇచ్చేశాడు. ఇంకా మనం పూజారి వరం కోసం చూసుకోవాలన్నమాట. ఆయన మనకేమి ఆటంకాలు లేకుండా మనము చెప్దామనుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో, మనం చేస్తున్న పూజలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని వరకు తీసుకువెళ్ళవలసిన వారు పూజారి గారు. మరి అటువంటి పూజారి గారు ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు అంటే షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత చిన్నపాటి అవరోధాలు కనిపిస్తున్నాయి. ఈ అవరోధాలన్నిటినీ మనం అధిగమించాలి అంటే ఇక్కడ నవగ్రహ హోమం చేసుకోవాలి. ఇది చేసుకున్నందువల్ల అనేక రకాలుగా మీకు ఆటంకాలు తొలగడానికి అవకాశం ఉంది. గురువుగారి యొక్క నవమ స్థాన సంచార ఫలితము, శనిగారి యొక్క షష్ఠస్థాన సంచార ఫలితము, ఈ రెండూ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత మీకు చాలా వరకు బాగుంటుంది. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు కానీ, ఇప్పుడు 15 రోజుల్లో ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కానీ మిమ్మల్ని కొంత మానసికమైనటువంటి అశాంతికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభావం ఏదైతే ఉందో 6 గ్రహాల కూటమి యొక్క ప్రభావం మనకి ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉంటున్న కారణం చేత ఇప్పుడంతా స్తోత్రపారాయణాలు చేసుకోండి. తదుపరి ఒకసారి హోమాన్ని నిర్వహించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య నిమిత్తము ఏ చిన్న
అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఔషధ సేవ చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. భగవంతుడి ఆశీస్సులు మీకు వెన్నంటి ఉన్నాయి. విజయావకాశాలుంటాయి. భగవంతుని ఆశీస్సులుంటాయి. ఏ పని చేస్తున్నా కూడా చక్కటి విజయం ఉంది. ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. పరిహారాలు ముఖ్యం. శుభం. తులారాశి. తులారాశి వారికి చక్కటి కాలం ప్రారంభమైపోయింది, కొనసాగుతోంది. రాబోతున్న కాలము కూడా గురువుగారి యొక్క రాశి సంచార మార్పు చేత అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనం వచ్చే అవకాశం ఉంది. శత్రువుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. మిత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగా పెరుగుతున్నాయి. ఏదైనా అనారోగ్యాలు ఉంటే తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. పితృవంశ రీత్యా ఏమన్నా చిన్న దోషాలైతే ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. పితృవర్గ రీత్యా ఏదైనా శారీరకమైన బలాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఆ బలోపేతం చేయడం కోసం ఔషధ సేవ అవసరం పడుతుంది. దూరపు బంధువులు దగ్గరవుతారు బాగా. ఎక్కడో చాలా దూరం అండి ఆ బంధువులు అనేవాళ్ళు బాగా ఆత్మీయత అనురాగాలతో ఉంటారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, అభివృద్ధి పెరుగుతోంది, ఐకమత్యం పెరుగుతోంది. మీకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే రాశిలోని చంద్రగ్రహ సంచార కారణం చేత మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మనశ్శాంతి పెరుగుతోంది. దైవారాధన చేస్తారు. లలిత సహస్రనామ పారాయణాలు చేయండి అని చెప్పి నేను ఇంతవరకు సూచించాను. అవి కూడా మీరు చేస్తూ ఉన్నారు. చక్కగా మీకు అనుకూలమైనటువంటి మానసిక ప్రశాంతత, మనస్సు తృప్తిగా ఉండడం, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అన్ని విధాలా కూడా శుభకరమైన దినాలు ప్రారంభమైపోయాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఆపకండి. ఇది చెప్పదగినటువంటి పరిహారము. షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది ఈ నెలాఖరికి. దానికి సంబంధించి మీకు చాలా చాలా అనుకూలతలు కలగబోతున్నాయి. అయితే రవి రాహు కలయిక కానీ, శని రాహు కలయిక కానీ, శుక్ర రాహు కలయిక కానీ చిన్నపాటి ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. అన్ని విధాలా శుభకరంగా ఉంటుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుబలం చాలా బాగుంది. అయితే ఈ పంచమ స్థానంలోనే గ్రహాలన్నీ సంచరిస్తూ ఉన్న కారణం చేత 4 గ్రహాల సంచారం ఉంది. రవి గారు, రాహువు, బుధుడు, శుక్రాచార్యుల వారు. మరి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి పంచమ స్థానంలో అద్భుతంగా ఉంటుంది. కానీ మిగతా గ్రహాల యొక్క కలయికలు కానీ స్థితులు కానీ అంత బాగా లేని కారణం చేత ముఖ్యంగా సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. సంతానం కొరకు మీరు చేసేటటువంటి ఏ పూజలైనా ఫలిస్తాయి. సంతానం కొరకు చేసుకునే ప్రయత్నాలు అన్నమాట. అయితే ఈసరికే జన్మించి చక్కగా ఎదుగుతూ ఉన్నటువంటి సంతానం కానీ, ఈసరికే మీ చేతికి వచ్చినటువంటి బాధ్యతలు కాస్త పంచుకునేటటువంటి సంతానం కానీ, వారి విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి యొక్క సంచారము సప్తమ స్థానంలో జరుగుతూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. ఏమీ సందేహం లేదు. అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. గురు ప్రభావం అంటే అది మామూలైన విషయం కాదు. యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ధర్మాలు, దానాలు ఇవన్నీ చేస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. ఇంకా పెళ్ళిళ్ళు, పేరంటాలలో పాల్గొంటారు. అలాగే మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉంటాయి. మీ ఇంట శుభకార్య ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. అలాగే శారీరక కష్టం కూడా ఎక్కువగా ఉండబోతోంది. ఊహించని విధంగా లాభాలు అయితే ఉన్నాయి. కాస్త దాంతోపాటు మానసిక వేదన కూడా ఉండబోతోంది. ఈ వేదన తీసేయండి, యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఈ కుటుంబంలో ఐకమత్యం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీకు మానసికమైన సంతృప్తిని ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్న కారణం చేత ఈ నెలాఖరులో ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారం కానీ, శుక్రగ్రహ సంచారం కానీ, బుధగ్రహ సంచారం కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది.
అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, అయితే అవి కొనుగోలు చేయడంలో వెంటనే అత్యుత్సాహం చూపించవద్దు, ఇది చెప్పదగ్గ సూచన. మాతృస్థానంలోనే పితృవర్గ రీత్యా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, మాతృవర్గ రీత్యా కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అయినప్పటికీ శుక్రాచార్యుల వారు కానీ బుధుడు కానీ అక్కడ కాస్త బలోపేతం చేస్తున్నారు, ఈ చెడ్డ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేస్తున్నారు. అలాగే పితృవర్గ రీత్యా కూడా చాలా కొంచెం ఇబ్బంది పడేటటువంటి కాలం కనిపిస్తుంది. కాబట్టి పితృవర్గానికి జాగ్రత్తలు తెలియజేయండి. అనేక విధాలుగా మనశ్శాంతి పొందడం కొరకు రాబోయేటటువంటి షష్ఠగ్రహ కూటమి చతుర్థ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, ఇంటి ఇలవేల్పు నిత్య పూజ చేయండి, మరింత అనుకూలతలు ఉంటాయి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి కాలము చక్కగా నడుస్తూ ఉంది, దైవానుగ్రహం పొందుతున్నారు మీరు. అలాగే తృతీయ స్థానం యోగిస్తోంది, పంచమ స్థానం యోగిస్తోంది, షష్ఠ స్థానం యోగిస్తోంది. అనుకూలతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, మానసిక స్థైర్యం బాగుంది, బంధుమిత్రుల ఆదరణ బాగుంది, సంతాన రీత్యా కూడా చాలా మంచి మాట వినేటటువంటి పిల్లలు, అభివృద్ధి దిశలో ఉండేటటువంటి పిల్లలు, చక్కటి క్రమశిక్షణాయుతంగా వాళ్ళు జీవిస్తూ మీకు అద్భుతమైన ఆత్మసంతృప్తిని ఇస్తున్నారు. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, పై అధికారుల యొక్క మన్ననలు ఉన్నాయి, అనుకూలమైన స్థానచలనాలు ఉన్నాయి, ఊహించని విధంగా ధనం ఉంది. ఎన్నో విధాలుగా మకర రాశి వారికి తృప్తి కలిగే కాలం కనిపిస్తోంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. ధనము సంపాదించుకోవడానికి అనేక మార్గాలు మీకు ఇప్పటికే ఏర్పడి ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ మార్గాలలో వచ్చేటటువంటి ఆదాయం ఎక్కడా కూడా కొర్రు పడకుండా వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి మీరు దైవ కార్యాలు చేస్తారు, దైవ సేవ చేస్తారు, దైవ సేవ నిమిత్తము కొంత ధనాన్ని ఖర్చు పెడతారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. ఎన్నో విధాల మనశ్శాంతి ఉంటుంది. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మరింత శుభకరంగా ఉండేటటువంటి పరిస్థితులు మీకుంటాయి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలతలు తగ్గిపోయాయి, బాగా తగ్గిపోయాయి. ఈ మధ్య కాలంలో మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, పరిహారాలు చేసుకోండి, ఓర్పు కలిగి ఉండండి, మౌనాన్ని ఆశ్రయించండి అని. మరి ఏలినాటి శని వెళ్ళిపోబోతూ ఉన్న సమయము, గురువుగారి యొక్క అర్ధాష్టమ సంచార దోషము, కుజుని యొక్క పంచమ స్థాన సంచార దోషము, అలాగే రాహువు గారు రవితో కలిసి వచ్చారు, శుక్రాచార్యుల వారితో కలిసి వచ్చారు ద్వితీయ స్థానంలో, అలాగే కేతువు యొక్క అష్టమ స్థాన సంచారం. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే. ఓర్పు కలిగి ఉండాలి, కుటుంబంలో ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, అలాగే భార్యాభర్తల అనుకూలతల రీత్యా మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఉద్యోగస్తుల రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, అంతగా గ్రహస్థితుల యొక్క ప్రభావం బాగలేదు, ఓర్పు కలిగి ఉండండి అనే తెలియచెప్పుకుంటాము. కాబట్టి అదే చెయ్యండి. ఒక దీక్ష పూనండి, ఒక నవగ్రహాల దీక్ష పూనండి. ప్రతిరోజు నవగ్రహ జపాలు చేసుకోండి, నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణ చెయ్యండి, నవధాన్యాలు వీలైతే దానం ఇవ్వండి. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు, కొన్నాళ్ళు ఇలా చేస్తూ వెళ్ళాలి. ఆ విధంగా చేస్తేనే మనశ్శాంతి కలుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీ వాక్కు బాగుంది, రావలసినటువంటి ధనము చేతికి అందుతుంది. ఈ రెండు అంశాలు కూడా చాలా చాలా బాగున్నాయి. విజయావకాశాలు చాలా బాగున్నాయి. మనశ్శాంతితో ఉండండి, చెప్పిన పరిహారాలన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మౌనంగా ఉండండి, క్షేమంగా ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కానీ యోగిస్తూ ఉన్నది. అయితే ఈ రెండు గ్రహాలు యోగవంతంగా ఉన్నాయి కాబట్టి ఈవేళ అంతా కూడా మానసిక ప్రశాంతత చాలా బాగుంటుందా అంటే, ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారము అంత బాగా లేని కారణం చేత దైవ ప్రార్థనలు ఎక్కువగా చెయ్యండి. అలాగే నవగ్రహాలకి ఒకసారి దానాలు ఇవ్వండి, నవధాన్యాలు కూడా. ఒక సత్పురుషునికి నవగ్రహాల పేరుతో దానం ఇవ్వడం వల్ల చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది.
ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఓర్పు కలిగి ఉండండి. నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా కూడా వెంటనే మీరు నిర్ణయం తీసేసుకోవద్దు. కొద్ది కాలం నిర్ణయం తీసుకోవాల్సిన అంశాల పట్ల ఆలోచించండి. ఓర్పుగా ఆలోచించండి. ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అన్ని అంశాలలోనూ చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోవాలి. అనేక రకాలుగా మనశ్శాంతి పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఔషధ సేవ చేయవలసి వస్తుంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కనబడుతూ ఉన్నాయి. దైవం మీద భారం వేయండి. ఏదైనా నేను చేస్తున్నాను అనేటటువంటి ఆలోచనకి తావివ్వకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహాల యొక్క అనుకూలత సరిగా లేనప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కోసం మీరు చేసేటటువంటి దైవ ప్రార్థనలు ఫలించాలి అని చెప్పి ఆ దైవాన్ని వేడుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. అలాగే నవగ్రహ హోమం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఆత్మసంతృప్తి ఉంటుంది. మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.